మనకి నిన్న లార్డ్స్ టెస్ట్లో మన ఇండియన్ టీం ఏకంగా 22 రన్స్ తేడాతో ఓడిపోయింది కదా. మరి అయితే దీని గురించి మనకి సునీల్ గవాస్కర్ కూడా రియాక్ట్ అయ్యాడు. అయితే ఇక్కడ సునీల్ గవాస్కర్ చెప్తుంది రెండు విషయాలు అనమాట. అయితే అతను ఏమంటున్నాడంటే, ఫస్ట్ది మన బ్యాటింగ్లో చూసుకుంటే మన వాళ్ళు ఒక 60-70 రన్స్ పార్ట్నర్షిప్ కనుక ఒక్కళ్ళు బిల్డ్ చేసినా సరే మ్యాచ్ మన చేతిలోకి వచ్చేది. మన వాళ్ళు బ్యాటింగ్లో ఆ పార్ట్నర్షిప్ ఏదైతే బిల్డ్ చేయలేకపోయారో అదే మనకి మెయిన్ రీజన్ ఓడిపోవడానికి అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అనమాట. సో సేమ్ ఇదే స్టేట్మెంట్ మనకి ప్రెస్ కాన్ఫరెన్స్లో చూసుకుంటే శుభ్మన్ గిల్ కూడా అదే మాట్లాడాడు. మేము ఈ మ్యాచ్ ఓడిపోయాం అని చెప్పేసి మాకు దిగులు లేదు, ఎందుకంటే మేము చివరి వరకు పోరాడాం. కానీ ఇక్కడ మాలో ఏదైనా తప్పు ఉందంటే ఒక పార్ట్నర్షిప్ బిల్డ్ చేయలేకపోయాం. ఒక 50-60 పార్ట్నర్షిప్ కనుక ఒకళ్ళిద్దరు బిల్డ్ చేసినట్టయితే సినారియో వేరే విధంగా ఉండేది అని చెప్పేసి శుభ్మన్ గిల్ కూడా మాట్లాడాడు. అయితే అది పక్కన పెడితే సెకండ్ స్టేట్మెంట్ ఇచ్చింది ఏంటంటే, మరి ఇక్కడ చాలామంది కూడా రవీంద్ర జడేజా, మరి అటువైపు షోయబ్ బషీర్ అలాగే జో రూట్ వీళ్ళిద్దరు బౌలింగ్ చేసేటప్పుడు వాళ్ళిద్దరిని అటాక్ చేయకుండా మరి డిఫెన్సివ్ మోడ్లో బ్యాటింగ్ ఆడాడు. అతను కనుక వాళ్ళిద్దరిని అటాక్ చేసినట్టయితే మ్యాచ్ మన వైపు గెలిచేవాళ్ళం అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. సో దాని గురించే మరి ఇప్పుడు మనకి సునీల్ గవాస్కర్ కూడా మాట్లాడాడు. సో జడేజాది తప్పేం లేదు, ఎందుకంటే ఆ టైంలో మనకి తర్వాత చూసుకుంటే జడేజా అవుట్ అయ్యాడు అనుకోండి, తర్వాత వికెట్లు ఉన్నాయా, వికెట్లు లేవు. సో అటువంటి సిచ్యువేషన్లో బాధ్యతగా ఆడాల్సిన మరి బాధ్యత మనకి జడేజా మీద ఉంది. సో అంతకుముందు 2019 ఓడిఐ వరల్డ్ కప్ అప్పుడు న్యూజిలాండ్ మీద ధోని ఎలాగైతే స్లోగా ఆడాడో ఒక పక్కన జడేజాకి స్ట్రైక్ ఇస్తూ, సో అదేవిధంగా ఒక ఎక్స్పీరియన్స్ ప్లేయర్ ఎవరన్నా ఉన్నారా అంటే ఇటువంటి సిచ్యువేషన్లో కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచించి ఆడాలి. అంతేగాని ఊపేసాడంటే అది అక్కడే క్యాచ్ లెగిస్తే సినారియో మొత్తం కూడా మొదలుకొచ్చేసింది. సో అందుకని చెప్పేసి ఇక్కడ జడేజాని తప్పు పట్టాల్సిన అవసరం లేదు, అతను ఆడిన గేమ్ మాత్రం పర్ఫెక్ట్ అని చెప్పేసి సునీల్ గవాస్కర్ మరి బ్యాకప్ చేశాడు అనమాట జడేజాను కూడా. సో మరి ఏదేమైనా సరే మరి సునీల్ గవాస్కర్ చేసిన ఈ కామెంట్స్ని బట్టి మరి మీరేమనుకుంటున్నారు అనేది కూడా తెలియాలి కదా. సో మరి తెలియాలంటే కింద కామెంట్ చేయాలి కదా, కామెంట్ చేసేయండి.